నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిను వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. ఈ రోజు అయితే ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసిన కొన్ని బ్యూటిఫుల్ హోమ్ నీడ్స్ అన్నమాట. మన కిచెన్ లో బాగా ఉపయోగపడే ఐటమ్స్ అండ్ ఇంకా ఒక కెటిల్ తీసుకొచ్చాను. ఇంకా మన ఆడవాళ్ళకి ఎక్కువగా యూజ్ అయ్యే మంచి ఐటమ్స్ కలెక్షన్ తో నేను ముందుకు వచ్చాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవన్నీ కూడా అసలు మనం కిచెన్ ఐటమ్ కొన్నామంటే ఒకటికి 10 సార్లు ఆలోచించుకుంటాం కదా, ఎందుకంటే అది వర్త్ కాదా అండ్ ఇంకా ప్రోడక్ట్ మనకి ఎంత వరకు యూజ్ అవుతుంది, ఎన్నాళ్ళు దాన్ని వాడుకోవచ్చు అని ఆలోచించి పర్చేస్ చేస్తాం. చెక్కిన వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను ఒక క్యూట్ ప్రోడక్ట్ మీ ముందుకు వచ్చాను. అది వచ్చేసి ఇది. యాక్చువల్గా దీని ప్రైస్ వింటే లిటరల్లీ షాక్ అవుతారండి. చాలా తక్కువ బడ్జెట్లోని చక్కగా మంచి క్వాలిటీతో వచ్చింది. ఇదైతే కొంచెం లైట్ వెయిట్ ఉంది. యాక్చువల్ వెయిట్ అయితే అంత ఎక్కువ లేదు, నేను చెప్తున్నాను కదా. లైట్ వెయిట్, కొంచెం లైట్ వెయిట్ ఉంది. అంటే మనం ఈజీగా పిల్లలు ఇది కొంచెం వెయిట్ అయితే ఉందన్నమాట. బట్ భలే ఉంది. లోపల స్పేస్ ఎక్కువగా ఉంది. స్పేషియస్ గా అనిపించింది నాకు. ఇక్కడ చూడవచ్చు మీరు, చక్కగా స్పేషియస్ గా అనిపించింది. కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనేది మనం చక్కగా దంచుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ దగ్గరికి లేదు, కింద అనేది కొంచెం వెడల్పుగా ఇచ్చారు. సో మనకి ఇట్లాగా దంచుకోవడానికి కూడా ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. చక్కగా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలన్నారు, ఇలాచి దంచుకోవచ్చు, దాల్చిన దంచుకోవచ్చు, ఏదైనా పౌడర్ వేసుకోవచ్చు. మనకి ఈజీగా యూజ్ అవుతుంది. నా దగ్గర ఇలాంటిది ఉండేది, నేను స్టీల్ టైప్ లో తీసుకున్నాను. అదేంటంటే ఎందుకో స్టెయిన్స్ పడిపోయినాయి. అందువల్ల నేను ఈసారి ఇట్లాగా సెరామిక్ లో ట్రై చేద్దాం, ఇలాగా అల్యూమినియం దాంట్లో ట్రై చేద్దామని చూసాను. సో చూద్దాం ఇది ఎన్నాళ్ళు వస్తుంది ఏంటి అనేది. ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది. నాకు క్వాలిటీ చాలా బాగా అనిపిస్తుంది. వెయిట్ కూడా లైట్ వెయిట్ అండి. చక్కగా అంటే బరువు ఎక్కువ ఉండకపోవడం వల్ల ఆ ప్రాబ్లం ఏం లేదు. మనకి దంచడము మన వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది, ఆ ప్రాబ్లం అయితే లేదు. సైడ్ డిజైన్ కూడా చిన్న సైజ్ మినీ బకెట్ లాగా కనిపించింది. ఇది బ్యాక్ సైడ్ ఇలా, ఇది కూడా బాగుంది. వెయిట్ మనము చాలా బాగా అనిపిస్తుంది అనమాట. దంచుకోవచ్చు, బాగుంటుందండి. మీరు అసలు ట్రై చేయొచ్చు, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక క్యూట్ 3 పీస్ సెట్స్ చూపించబోతున్నాను. చూడండి ఇవి ఎంత ముద్దుగా ఉన్నాయో కదా, విత్ లిడ్ తో వచ్చాయన్నమాట. నాకు అసలు చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా నేను కొన్ని కొత్త సెట్స్ తీసుకుందామని అనుకున్నాను అనమాట. యాక్చువల్గా కొన్ని, సో అందుకని చెప్పి ఇవి తెప్పించుకున్నాను. ఇవన్నీ ఇదైతే నా కోసమే, ఇందాక చూపించింది ఇది నా కోసమే. సో ఇవైతే చాలా బాగున్నాయి అనమాట, నాకు బాగా నచ్చాయి. అండ్ వచ్చాక క్వాలిటీ కూడా అసలు సూపర్ అండి. అసలు నేనైతే ఇంప్రెస్ అయిపోయాను అనమాట. చాలా మంచి క్వాలిటీతో వచ్చాయి. ఇప్పుడు నేను చూపించాల్సింది సైజెస్, ఏ బౌల్ ఎంత సైజ్ ఉంది, లోపల ఎలా ఉంది అనేది. ఇది మంచి స్టెయిన్లెస్ స్టీల్ అయితే వచ్చింది అనమాట మనకి. చూడండి చక్కగా 1/2 కేజీ కర్రీ ఈజీగా పట్టేస్తుందండి. ఇందులో మనం వండుకుంటే హ్యాపీగా వండుకున్నది పెట్టుకోవచ్చు. సో హ్యాపీగా ఒక 1/2 కేజీ కర్రీ అయితే మనం స్టోర్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంది. అసలు ఫుల్లీ స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్ ఇది, చాలా హై క్వాలిటీ. ఇదైతే బరువు కూడా ఉంది మనకి చక్కగా. అండ్ లిడ్ కూడా చాలా బాగా ఇచ్చారు. చూసారా, నాకు ఎందుకు ఈ మోడల్ చాలా నచ్చుతుందండి, భలే ఉంటుంది. అంటే దీనికి ఇచ్చిన డిజైన్ చక్కగా పర్ఫెక్ట్ గా లోపల కూర్చుంటది అనమాట. ఇంకా సైడ్ ఎడ్జెస్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. అసలు మనకి చాలా సేపు స్టీమ్ అనేది అలా హోల్డ్ చేస్తుంది. ఇదైతే చాలా బాగుంది అనమాట. ఇది మీరు ఇలా చూడొచ్చు. డిజైన్ కూడా మనకి సైడ్ అయితే ఇలా ఇచ్చారు. ఇట్లా కాంబోలో గిఫ్ట్ కూడా చేయొచ్చు ఎవరికైనా. అంత బాగుంది. మంచి స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సైజెస్ చూపిస్తే ఇది మన ఫస్ట్ సైజ్ అనమాట. ఇవి చిన్న సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, బిగ్ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా అంతే అండి, చాలా బాగుంది అనమాట. సో లోపల కూడా మనకి ఇక్కడ ఇలా అయితే ఇచ్చారు. చూసారు, ఇక్కడ డిజైన్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుందండి. దీనికి కూడా లిడ్, ప్రతి దానికి చక్కగా మనకి లిడ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో నాకు అది ఇంకా బాగా నచ్చింది అనమాట. చిన్నది క్యూట్, ఎంత బుజ్జిగా ఉందో చూడండి. ఇది కూడా బౌల్ చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా, ఫ్రంట్ సైడ్ అయితే ఇది వచ్చేసి సుమిత్ అనే బ్రాండ్ నుంచి వచ్చింది. అసలు ఈ బ్రాండ్ లో ఇది నేనేం కొలాబ్ కాదండి, నార్మలే. బట్ నాకు ఇది నచ్చింది అనమాట. ఈ సుమిత్ అనే బ్రాండ్ క్వాలిటీ నచ్చింది. ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపించబోయే ఒక్కొక్కటి ఒక్కొక్క దాని నుంచి అనమాట. సో ఇదండి మన నెక్స్ట్ కాంబో. ఎంత క్యూట్ ఉంది కదా, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నేను మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న కెటల్ చూపించాలనుకుంటున్నా. సో కెటల్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన వెరీ వెరీ నీడ్ఫుల్ కిచెన్ ఐటమ్ అనమాట. నాకు అయితే అసలు కెటల్ అయితే కంపల్సరీ అండి. మార్నింగ్ లేసి చక్కగా హాట్ వాటర్ బాయిల్ చేసుకోవాలన్నా, మనకి సమ్మర్ వింటర్ ఏ సీజన్ అని కాదండి, ఎవ్రీ సీజన్ లో మనం హాట్ వాటర్ యూస్ చేయడం వల్ల మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో కెటల్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంచుకోండి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే మస్ట్ అనమాట. చంటి పిల్లలు, చిన్న పిల్లలు పుట్టిన వాళ్ళ ఇంట్లో మస్ట్. చక్కగా వాళ్ళకి
కావాల్సినప్పుడల్లా మనం అప్పటికప్పుడే వేడి చేసి వాటర్ అనేది తీయొచ్చు. చాలా బాగుందండి క్వాలిటీ కూడా. మనకి నేను బ్రాండెడ్ది తీసుకున్నాను, మిల్టన్ అనమాట. మిల్టన్ మనకి చాలా మంచి బ్రాండ్ అండ్ బడ్జెట్ లో వస్తుంది. 550 or 600 వచ్చిందండి. స్టెయిన్లెస్ స్టీల్ కెటిల్ 1 లీటర్ వాటర్ పట్టేస్తుంది. సో చూడండి మనకి కెటిల్ కూడా ఎంత బాగుందో. మీరు ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు, మీరు చంటి పిల్లలు ఉన్నప్పుడు ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఈ కెటిల్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా స్టిఫ్ గా, అంటే మనకి లీక్ అయ్యే ఛాన్స్ అయితే 1% కూడా లేదు. చాలా బాగుంది ఈ కెటిల్. ఒకసారి చూడండి, మిల్టన్ బ్రాండ్ ఇది. బ్యాక్ సైడ్ అయితే మనకి ఛార్జింగ్ పాయింట్ అనమాట. అండ్ అవన్నీ చూపిస్తాను, ఇంకా ఉన్నాయి. సో ఇలాగ వచ్చింది కెటిల్. డిజైన్ అయితే ఇది నాకైతే బాగా నచ్చిందండి. ఇలాగ బ్రాండెడే తీసుకోండి. ఎలక్ట్రానిక్స్ ఎప్పుడు ఏది పడితే అది తీసుకోవద్దు. ఎలక్ట్రానిక్స్ ఎప్పుడు బ్రాండ్సే తీసుకోండి. మిగిలినవి ఏవైనా మనం ట్రై చేయొచ్చండి. ఎలక్ట్రానిక్స్ మాత్రం బ్రాండ్సే యూజ్ చేయండి. మన లైఫ్ తో రిస్క్ వద్దు. సో ఏది ఎలా ఉంటుందో చెప్పలేము. సో కొంచెం చూసుకోండి, బ్రాండెడే పర్చేస్ చేసుకోండి. 1 టైం ఇన్వెస్ట్మెంట్. ఈ కెటిల్ కూడా మనము ఇప్పుడు పర్చేస్ చేసామంటే మినిమం ఒక 4 to 5 years ఈజీగా వచ్చేస్తుంది. దట్టు మిల్టన్ బ్రాండ్, మనకి చిన్నప్పటి నుండి వస్తున్న బ్రాండ్ మిల్టన్ బ్రాండ్. చాలా మంచిది, చాలా బాగుంటుంది. సో చూడండి, ఇదిగోండి ఇలాగా ఆన్ ఆఫ్ చాలా బాగుందన్నమాట. ఇది కూడా ఇలా వచ్చింది. అండ్ లోపల కూడా చూపించాను కదా మీకు, ఇదిగోండి ఇంత. దానికి వచ్చేసి మనకి కింద ఛార్జింగ్ పాయింట్ అండ్ బేస్ సపోర్ట్ ఇస్తారనమాట. ఇదిగోండి చూడండి, ఇది వైర్ ఇలా ఇచ్చారు. ఇక్కడ చూసారా, మనకి ఈ కెటిల్ ఏదైతే ఉందో మనం కింద పెట్టకుండా, ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా వచ్చిందో ఇది లింక్డ్ అనమాట. చక్కగా మనం ఇట్లా పెట్టేసుకోవచ్చు, ఇలా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉందా, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇక్కడ బటన్ రెడ్ కలర్. సో దాన్ని బట్టి అర్థమవుతుంది మనకి ఎంత బాయిల్ అయినాయా, ఎంతవరకు మనకి కావాలంటే, ఎంత హీట్ కావాలంటే అంతవరకు కూడా మనం బాయిల్ చేసుకోవచ్చు. మనం స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఛార్జింగ్ పాయింట్. మనకి అన్ని కూడా చాలా బ్రాండెడ్ అయితే మనకి అన్ని కూడా చాలా నీట్ గా అన్ని చెక్ చేసి పంపిస్తారు. సో అందుకని చెప్పి నేను చెప్తున్నాను, ఎలక్ట్రానిక్స్ ఎప్పుడు బ్రాండెడ్ తీసుకోండి. ఇది మన నెక్స్ట్ క్యూట్ బుజ్జు కెటిల్ అనమాట. చాలా బాగుంది, ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అందమైన డిజైనర్ పీస్ తీసుకున్నాను. ఇది నాకు ఎంత బాగా నచ్చిందో చూడండి. ఇది మన ఫేస్ కూడా కనిపిస్తుంది. అయ్యో అదంతా చూడకండి, అక్కడంతా చెత్తగా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదిగోండి డిజైన్ అయితే ఎంత బాగుందో కదా. నాకైతే బాగా నచ్చింది. లోపలంతా మిర్రర్ వచ్చింది. యాక్చువల్ గా నేను ఇది డైనింగ్ పైన ఇట్లాగా ఈ వాజెస్ ఇవి ఉన్నాయి కదా, ఉంటాయి కదా, ఇట్లా పెట్టి చుట్టూతో చిన్న ఎలిఫెంట్స్ లైక్ ఇట్లా. సో ఇలా డెకర్ చేద్దాము, డైనింగ్ పైన పెట్టుకుందాము అన్నట్టు నేను ఇలా తెప్పించుకున్నాను అనమాట. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. వావ్, సో క్యూట్ కదా, చాలా చక్కగా వచ్చింది. సో ఇలా ప్లాన్ చేశాను అనమాట. ఇవే కాదు, ఇంకా చిన్నవి కొన్ని తీసుకుందాము. డైనింగ్ పైన అయినా పెట్టుకోవచ్చు, సెంటర్ టేబుల్ పైన అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో ప్రస్తుతానికి నేను ఈ డిజైన్ అయితే చూపిస్తాను. ఇదైతే ఇలా వచ్చింది చూడండి. సో ఇలా ఉందన్నమాట. డిజైన్ అయితే చాలా బాగుంది, చాలా చక్కగా వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలాగా సైడ్ చూడొచ్చు. వీటిలో సిల్వర్ కావాలంటే సిల్వర్ కూడా అవైలబుల్ ఉంది. నేనైతే గోల్డ్ తీసుకున్నాను. యాక్చువల్గా శ్రావణ మాసం కోసం అని చెప్పి పెట్టాను, అప్పుడు రాలేదు. ఏం ప్రాబ్లం లేదు, మనకి పండగలకి లోటే లేదు. కమింగ్ ఇంకా చాలా పండుగలు ఉన్నాయి. చక్కగా మనం సెంటర్ టేబుల్, డైనింగ్ టేబుల్ డెకర్ చేసుకున్నప్పుడు ఇలాంటివి యూజ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఫ్లవర్స్ కూడా పెట్టుకుంటారు కొంతమంది, ఇట్లా షో పీసెస్ పెట్టుకుంటారు. ఎలా అయినా పెట్టుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. మంచి డెకర్ ఐటమ్. ఎంత హై క్వాలిటీగా వచ్చిందండి, నాకైతే సూపర్ గా నచ్చింది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటమ్ అనమాట. ఇది సూపర్ డిజైన్ అయితే అసలు ఆసమ్, చాలా బాగుంది అనమాట. చాలా 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 బాగుంది. సో ఇది మన నెక్స్ట్ ఐటమ్ అనమాట. ప్రాపర్ ప్యాకింగ్, చాలా చక్కటి ప్రాపర్ ప్యాకింగ్. ఇంకొచ్చేసి ప్లేట్స్ తీసుకున్నా, చిన్న ప్లేట్స్ లిడ్స్ లాగా పెట్టడానికి అని చెప్పి చిన్న ప్లేట్లు. ఇవి 3 వచ్చాయండి, కాంబో ఆఫ్ 3. స్టెయిన్లెస్ స్టీల్, ప్లేట్ క్వాలిటీ బాగుంది. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఏదైనా మనకి ఈవెంట్ అయినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవచ్చు. చాలా బరువు అయితే ఉందండి, చక్కగా బరువు అయితే చాలా ఉంది. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఇట్లా చూడండి. మనకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇది మన కాంబో ఆఫ్ 3 వచ్చి 3 అనమాట. అంతా స్టెయిన్లెస్ స్టీలే, చాలా బాగుంది, చాలా క్యూట్ గా ఉంది. ఇది భోజనం చేసేవైతే కాదు, టిఫిన్ చేసేవి కూడా కాదు. జస్ట్ మనము ఏదైనా స్నాక్స్ అట్లా వేసుకుని పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో నచ్చితే ట్రై చేయండి. ఇది వచ్చింది అనమాట సైజ్. అండ్ నెక్స్ట్ మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ అనమాట. నేను ఇందులో 2 టైప్స్ తెప్పించానండి, మీకు 2 కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి స్టీల్ జాలి అనమాట. ఇది వచ్చేసి ప్లాస్టిక్ జాలి. ఇందులో రైస్ అట్లాగా ఇక్కడ చూసారా, ఈ జాలికి ఇక్కడ చూడండి, ఇక్కడ హోల్స్ అనేవి ఇచ్చారు కదా. ఈ హోల్స్ నుంచి మనకి చక్కగా ఇక్కడ వెజిటేబుల్స్ ఏమైనా వేసి ఇట్లాంటి వాటర్ అనేది చక్కగా డ్రైన్ అయిపోతుంది. సో మనకి ఇది బాగుంటుంది. అండ్ ఇది మనం రెగ్యులర్ గా యూజ్ చేసే స్ట్రైనర్ అనమాట. నాకు చాలా చాలా నీడ్, ఇది చాలా చాలా నీడ్ అనమాట.
ఎంత బాగుందో. బిర్యానీ అది చేసేటప్పుడు నా దగ్గర చిన్నది ఉంది, ఆ చిన్నదాంతో రైస్ ఎక్కువ సార్లు వేయడం కష్టం అవుతుంది. ఇదైతే సింగిల్ అనమాట, సింగిల్ అటాక్, చక్కగా తీసేసుకోవచ్చు, రైస్ అంతా వస్తుంది. బట్ దీంట్లోనే ఒక్కటే డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని మూత అనేది కొంచెం పెద్దగా ఉంది, అంటే మనం వండే గిన్నెలోకి ఇది పట్టాలన్నమాట, అది ఒక్కటే ప్రాబ్లం. అది చూసుకోండి. హై క్వాంటిటీ అట్లా చేసినప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ వెజిటేబుల్స్ బాయిల్ చేసుకోవచ్చు, మనం స్ట్రెయిన్ చేయడానికి చాలా బాగుంది. మీ ఇష్టం, మీకు ఇట్లాగా సింపుల్ గా ప్లాస్టిక్ కావాలనుకుంటే అది, లేదంటే ఇట్లాగా. ఇదైతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. హ్యాపీగా నా సజెషన్ ఏంటైతే ఇది, నేను జస్ట్ చూద్దామని చెప్పి ఇది తెప్పించి అసలు ఎలా వస్తుంది, క్వాలిటీ ఏంటి అని. క్వాలిటీ వైజ్ గా గుడ్, మనకు వచ్చిన మనం ఇచ్చే కాస్ట్ కి క్వాలిటీ వైజ్ గా గుడ్, అండ్ సైజు ప్యాటర్న్ అంతా కూడా సో గుడ్ అనమాట. బట్ ఈ లైఫ్ ఎక్కువ ఉండాలి. మన ఆడవాళ్ళని ఒక్కసారి కొన్నామంటే దాన్ని ఒక 2-3 years ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, సో అలా అనమాట. సో దీనికైతే ఎక్కువ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇది రీచ్ అవుతుంది అనమాట. చాలా బాగుంది. మనకి పట్టుకోవడానికి కూడా హ్యాండిల్ చాలా బాగుంది. డిజైన్ చూడండి, ఇక్కడ మనకి చక్కగా దీనికి ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంది. ఇది కూడా డిజైన్ అనేది ఇలా వచ్చింది. సో ఇది నేను ప్రిఫర్ చేస్తా, ఇది నేను మీకు రికమెండ్ చేస్తున్నా. ఇది మీరు పర్చేస్ చేసుకోండి, ఓకేనా? నచ్చితే ఎవరికైనా నీజ్ ఉందంటే మీరు తప్పకుండా. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకున్నా, మా స్వేచ్ఛ నిషు ఇద్దరు కోసం ఇట్లాగా ఒక ప్లేట్ తీసుకున్నానండి. యాక్చువల్ గా స్టీల్ ప్లేట్, ఇప్పటి వరకు నేను సెరమిక్ ప్లేట్స్ లోనే అట్లా పెట్టేదాన్ని. అంటే పిల్లలు వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాటిపైన కార్టూన్స్ అట్లా ఉంటాయి కదా, సో వాళ్ళు ఎక్కువ ఇష్టంగా తింటారు, ఏదో ఒకటి పెట్టి తినిపించడమే కావాలి కాబట్టి సో అలా చేశాను. బట్ ఇంకా అది అంత ఎవ్రీడేకి అంత మంచిది కాదని తెలిసి ఇంక ఇట్లాగా ఇది తీసుకున్నా. సో చక్కగా పార్టీషన్స్ ఉన్నాయి, కర్రీ, రసం, ఇట్లాగా రైస్, రోటీ అన్ని పెట్టుకోవచ్చు, హ్యాపీగా తినొచ్చు పిల్లలు. చూడండి, సో నేను ఒకటే తీసుకున్నాను, కాంబో వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. యాక్చువల్గా అక్కడ సింగిల్ రాసింది, నేను తర్వాత చూసాను. సో చూద్దాం, నెక్స్ట్ ఇది బాగుంది అనిపిస్తే ఇంకొకటి కూడా స్వేచ్ఛ కూడా ఆర్డర్ చేస్తా. సో ఇలా అయితే వచ్చింది అనమాట. కలర్ కాంబినేషన్ అయితే, కలర్ అయితే మనకి చాలా బాగుంది, అండ్ క్వాలిటీ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నిష్ అయితే ఫుల్లీ హ్యాపీ ఫీల్ అయిపోతాడు. చక్కగా వాళ్ళకి ఫుడ్ పెట్టేసి ఇలాగా కర్రీస్ వేసేస్తే ఎంత బాగుంటుందండి. చాలా చక్కటి డిజైన్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వచ్చింది. కలర్ అయితే చాలా బాగుంది, అంటే మంచి స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్, ఎలాంటి స్టెయిన్స్ కూడా ఖచ్చితంగా ఉండవు. ఇప్పుడు అన్ని క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగా వస్తున్నాయి. సూపర్ అండి, సూపర్ గా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నేను కాఫీ కప్పులు చూపించబోతున్నా. ఎంత స్టైలిష్ కాఫీ కప్ అండి, అసలు ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఇవ్వడానికి అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంది. నేను ఇంకా సాసర్ కూడా వస్తే ఇంకా బాగుండని అనిపించింది. భలే ఉంది. కాఫీ కప్స్ అందరి దగ్గర ఉంటాయండి, లేవని ఇంకా అయితే కాదు. సో ఎవరైనా ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే, ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. లోపల అయితే చాలా చక్కగా ఒక 50 ml 100 ml వరకు పట్టేయచ్చు. చాలా బాగుంది అనమాట. కాఫీ కప్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చింది, చాలా బాగుంది సైజ్. ఇవి కాంబో 6 ఇచ్చారు, ఇక్కడ పెట్టాను. 6 పగిలిపోతేమో అని భయం అవుతుంది. ఇట్లాగా 6 ఇచ్చారండి, కాంబో 6 ఇచ్చారు. చక్కగా ఉన్నాయి, బాగున్నాయి అనమాట. మీరు తమిళనాడులో కూడా చూసే ఉంటారు. అన్ని కూడా చాలా నైస్ గా వచ్చాయి, మంచి క్వాలిటీ. పట్టుకొని తాగిన కూడా చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది. గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి, ఓకేనా? ఇది మన నెక్స్ట్ ఐటమ్. సో ఇది పట్టుకొని తాగడానికి అయితే చాలా బాగుంటుంది, అండ్ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి కూడా చాలా అందంగా ఉంటుంది, చాలా స్టైలిష్. ఇదంతా టైమ్, ఇక్కడ టైమ్ ఇమేజ్ అనేది వచ్చింది అనమాట. చాలా బాగుందండి. ఇది 2 sides వచ్చింది, చాలా స్టైలిష్ ఉంది లుక్ అయితే. వైట్ కలర్ తీసుకున్నా నేను. సో గెస్ట్లకి వరకు మాత్రమే, మనం రెగ్యులర్ గా టీ కాఫీ తాగుతారు కదా, సో నార్మల్ గా తాగొచ్చు మనం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అవెన్ బాక్సెస్, అంటే అవెన్ లో కూడా మనం పెట్టుకోవచ్చు, ఓవెన్ లో కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఇవి అలాంటివి నేను తీసుకున్నాను. అండ్ ఇదేంటంటే యాక్చువల్ గా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాక్స్ పెట్టే, అక్కడ వాళ్ళ ఆఫీస్ లో ఓవెన్ ఉందన్నమాట. మనం మార్నింగ్ చేసింది ఎలాగో చల్లగా అయిపోతుంది కదా, సో తను రీహీట్ చేసుకుంటాను అని చెప్పారు. సో అందుకని చెప్పి నేను ఇలాంటివి తీసుకున్నాను. ఇవేంటంటే ఇందులో ఫుడ్ పెట్టేసి వాళ్ళకి డైరెక్ట్ గా అవెన్ లో పెడితే చక్కగా వేడెక్కిపోతుంది. అసలు ఎంత టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తినడం వల్ల. సో అందుకని చెప్పి తీసుకున్నాను. ఇది బోర్సిల్, మీరు ప్రతి ఒక్కరికి తెలిసి ఈ బ్రాండ్ గురించి, చాలా మంచిది. ఇది క్వాలిటీ చాలా బాగుంటది. ఇదంతా అవెన్ లో పెట్టుకోవడానికి బాగుంటుంది. ఎంత మందంగా ఉంటుంది చూడండి, ఆ గ్లాస్ అనేది చాలా మందంగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి టప్పర్వేర్ వచ్చింది, మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, అస్సలు లీకేజ్ ఇష్యూ అనేది ఉండదు. సూపర్ క్వాలిటీతో వచ్చింది. మీరు చూస్తున్నారా, ఇలా వచ్చింది. ఇవి 2 వచ్చాయి కాంబో. ఇట్లాగా 2 కాంబోస్ వచ్చాయి. అండ్ 2 కాంబోస్ కి కూడా వాళ్ళు చక్కగా బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి టిఫిన్ బాక్స్ కి బ్యాగ్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ వాళ్ళ లోగో కూడా ఉంది, బోర్సిల్ అని చెప్పి వాళ్ళ లోగో కూడా ఉంది. సో క్యూట్ అండి, ఇది కూడా చాలా బాగుంది. ఇది మన నెక్స్ట్ ఐటమ్ అనమాట. సో ఇది ఈ రోజు వీడియో చూసారు కదా. నేనైతే మోస్ట్లీ మీకు యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ అన్ని చూపించాను అనుకుంటున్నాను. సో ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి, దేని గురించి అయినా రివ్యూ చేయాలి, కుక్కర్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా
ట్రయర్స్ కానీ ఏదైనా చూసి రివ్యూ చేయాలంటే చెప్పండి, నేను తీసుకొచ్చి రివ్యూ చేస్తాను తప్పకుండా మీకోసం. అండ్ ఇదన్నమాట ఈ రోజు వీడియో. నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి. నేను వేసుకున్న ఈ డ్రెస్ కూడా ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసింది. బ్యూటిఫుల్ డిజైనర్ డ్రెస్ అనమాట. 3 పీస్ కుర్తీ సెట్. కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూసారా, చాలా మంచి కలర్ కాంబినేషన్. నచ్చితే మిస్ చేసుకోవద్దు, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇదన్నమాట, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.